ఈ బీరకాయలు చూడండి ఎన్ని వచ్చినాయి ఒక కొమ్మకే. ఇది మామూలు బీరనే, గుత్తి బీర కాదు. అయినా ఎట్లా వచ్చినాయి చూడండి. అంటే అది ఎంత హెల్తీగా ఉంది. మనం కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కదా, బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్ మన ఇంట్లో ఉన్న వాటితో ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. అందరు ఇలా ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుందండి. అందరూ హెల్తీ ఫుడ్ తినొచ్చు కదా. అందుకనే ప్రతి వీడియోలో మీకు ఇలా పెంచుకోండి. కొంచెం కొంచెం చిన్న చిన్న టబ్బులలో పెంచుకోండి. తోటకూర అయినా, పాలకూర అయినా, కొత్తిమీర, మెంతి, ఇవన్నీ చిన్న చిన్నగా మనం చేసుకున్నాం అనుకోండి, కొంచెమైనా హెల్తీ ఫుడ్ తినొచ్చని. చూడండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగినాను కదా, మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ బంగారు గనులు ఉన్నాయనే క్వశ్చను కొందరు తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేసిండ్రు. తెలియని వాళ్ళ కోసము నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ బంగారు గనులు ఉన్నాయి అంటే కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువ బంగారు గనులు ఉన్నాయి. ఈ వీడియోలో నేను మరో క్వశ్చన్ అడుగుతున్నా. కళ్ళు మూసుకొని ఉన్న చూడగలిగే జంతువేది? కళ్ళు మూసుకొని ఉన్న చూడగలిగే జంతువేది అనేది క్వశ్చను. మీకు ఆన్సర్ కనుక తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి. తెలియకపోతే నేను మరో వీడియోలో దీని యొక్క ఆన్సరు చేస్తా. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయ చెట్టు ఇటు పక్కకు నేను అందుకని సైడ్కి పెట్టుకున్నా, చూసినరా? ఇటు పక్కకు ప్లేస్ ఉంది కదా. ఇప్పుడు ఎంత మట్టి నేను ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇట్లాంటిగా వచ్చేస్తుంది. చూసినావు? మనం ఇట్లా అనేసి పెట్టేస్తే అయిపోతుంది. ఇది కిచెన్ వేస్ట్. కిచెన్లో వచ్చిన మన కూరగాయల పొట్టు, పండ్ల పొట్టు, అన్నము, కూరలు అన్నీ వేసుకోవచ్చు, ఒక నాన్ వెజ్ తప్ప. ఒక సైడ్కి పెట్టేసినాం అనుకోండి, అంతే. ఇది ఒక సైడ్కి ఉండిపోతుంది కదా. ఇది కాంపోస్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా మట్టి కప్పేసినాం అనుకోండి, నీట్గా ఉంటుంది. మనకు బయటకు ఏం కనిపించదు. మనకు దీనికి ఏమన్నా దోమలు వస్తాయి, వాళ్తాయి అనేది కూడా లేదు. ఇట్లా ఏమన్నా ఏర్పడుతుందా చూడండి. నీట్గా ఉంది కదా. లోపల మనము ఇటు సైడ్కు వాటర్ పట్టిన కొద్దీ అది. ఇది మడిలో నేను పెట్టేది. ఇది మునగ చెట్టు చూడండి. అది అక్కడ ఉంది కదా, దాని మొదలు నేను ఇక్కడ పెడుతున్నా. మట్టి అంతా తీసిన కదా. కుండే అయితేనో అట్లా సైడ్కి పెట్టేసుకోవాలి. పెద్ద కుండీ అయితే, చిన్న దాంట్లో అట్లా చేయొద్దు. నేను ఇదివరకు ఒకసారి అంతకుముందు వీడియోలో చూపించిన, చిన్న బాటిల్లో పెట్టేయాలి కిచెన్ వేస్ట్ అని. ఇప్పుడు చూడండి, నేను ఇదంతా ఇక్కడ వేసేస్తాను. దీనిలో అన్ని రకాలు ఉన్నాయి చూడండి, పండ్ల తొక్కలు. ఇది మనము ఇక్కడ కాంపోస్ట్ అయినాక తీసి చిన్న కుండీలో కూడా ఇది వేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంత అవసరం లేదు కదా ఈ చెట్టుకి. ఒక 1 వీక్లో ఇది అంతా కుళ్ళిపోయినట్టు అయ్యి నల్లగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం చిన్న కుండీలో కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసేసుకోండి. ఈజీ. మనం కాంపోస్ట్ చేయడము అదంతా ఒక దాంట్లో బకెట్లోనైనా దేంట్లోనైనా పెడితే పెద్ద ప్రాసెస్ అది. ఇది మనకు ఇంట్లో పురుగులు వచ్చినా మనకు కనబడకుండా మట్టిలోనే కలిసిపోతాయి. నేను పెద్ద టబ్ అని చెప్పిన కదా, దానిలో కూడా అంతే. పెద్ద టబ్లో మనం పెట్టినాం అనుకోండి, అసలు మనకి ఏం కనిపించాలి, పురుగులు వచ్చినా ఏమొచ్చినా ఏం కనిపించకుండానే మట్టిలో కలిసిపోతుంది. నేను ఇంకొకటి చిన్న కుండీలో బాటిల్ అని చెప్పిన కదా, ఆ బాటిల్లో పెట్టినా కూడా
మనకేం కనిపించదు. పైన మట్టి పెట్టేస్తాం కదా బాటిల్లో కూడా, ఏం కనిపించకుండా ఇలా కాంపోస్ట్ అయిపోతుంది. కొన్ని దొండకాయలు ఉన్నాయి. కింద పడిందండి, చేతిలో పడతలేదు కదా. ఇప్పుడు ఇవాళ కొంచెం ఎక్కువనే వచ్చినాయి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం మంచిగా వస్తున్నాయి. సమ్మర్లో ఎంత వాటర్ పట్టినా కూడా వేడికి అవి రావండి. చూడండి ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్, పపాయ పండు వండింది. ఇది కొంచెము, ఇది గ్రేప్స్ కొంచెం పెద్దగా అయినాయి కదా. వర్షం పడేసరికి గ్రీన్గా ఉంది.